అంబేద్కర్ను ఎలా చూడాలి? అంబేద్కర్ను ఎన్ని కోణాల్లో, ఎన్ని తప్పుడు కోణాల్లో చూసి ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అంబేద్కర్ని? మనము ఒక ఆబ్జెక్టివ్ యాంగిల్లో, ఒక ప్రాక్టికల్ యాంగిల్లో అంబేద్కర్ను ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అంబేద్కర్ను అర్థం చేసుకున్న విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి ప్రధానంగా రెండు గ్రూపుల వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి బ్రాహ్మణీయ శక్తులు, ఛాందసవాద శక్తులు ఒక గ్రూప్లో ఉంటే, ఇంకొక గ్రూప్లో డాగ్మాటిక్ ఇండియన్ మార్క్సిస్ట్ ఒక గ్రూప్లో ఉంటారు. ప్రధానంగా అంబేద్కర్ని అర్థం చేసుకోవడంలో ఈ కోణం ఏదైతే ఉందో వీళ్ళిద్దరి వాయిసే బలంగా వినిపిస్తూ పోతుంది అన్నమాట. అంటే ఈ ఛాందసవాద బ్రాహ్మణీయ శక్తులు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక దృక్పథం ఉంది, ఒక దృక్కోణం నుంచి చూస్తున్నారు. వీళ్ళకు ఒక దృక్పథం ఉంది, వీళ్ళకు ఒక అబ్జెక్టివ్ ఉంది. ఈ డాగ్మాటిక్ మార్క్సిస్ట్ పూర్ ఆల్సో బ్రాహ్మణికల్ ఎలిమెంట్స్, వాళ్లకు ఒక దృక్పథం ఉంది. ఆ దృక్పథంలో నుంచి అంబేద్కర్ చూస్తారు. ఒక్కొక్క లెన్స్ ఒక్కొక్క రకంగా పెట్టుకొని చూస్తారు. అయితే ఈ రెండు లెన్స్ని మనం డీకోడ్ చేసి, డిసైఫర్ చేసి మనం యాక్చువల్గా ప్రాక్టికల్గా ఎలా చూడాలనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మనము ఒక 2-3 సబ్ టాపిక్స్ వేసుకుందాం. ఒక 2-3 అంటే కరెక్ట్గా ఆబ్జెక్టివ్ క్రైటీరియా పెట్టుకుందాం. ఒక 2-3 క్రైటీరియా పెట్టుకుందాం. ఒక క్రైటీరియా వచ్చేసి ప్రీ ఇండిపెండెన్స్ రోల్ ఆఫ్ అంబేద్కర్, అండ్ ఎమాన్సిపేషన్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్ యాజ్ ద దళిత్స్ అనేది ఒక యాంగిల్. వాట్ ఈజ్ ది ఐడియా ఆఫ్ సెటిల్మెంట్ ఫర్ ఎనీ గివెన్ ప్రాబ్లమ్, పర్టికులర్లీ emancipation of the depressed classes in India అనే విషయం అదొక కోణంలో మనం చూడాలి. రెండొక క్రైటీరియా ఏంటంటే జస్ట్ బీయింగ్ ఏ క్రిటిక్ ఈజ్ నాట్ ఇనఫ్. అంటే ఈ దేశంలో దేన్నైనా ఎలాగైనా విమర్శించవచ్చు. అయితే నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వగలిగే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఇవ్వగలిగే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు విమర్శించగలవా అన్నది ఆ యాంగిల్లో అంబేద్కర్ యొక్క పాత్ర, అంబేద్కర్ యొక్క రోల్ ఎలా ఉంది అన్నది గమనించడం. సో మనం ఒక 3 క్రైటీరియా అనుకున్నాం. ఒకటి ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో అంబేద్కర్ రోల్ ఏంటి, సెకండ్ అసలు అన్ని సమస్యలకు ఒక సెటిల్మెంట్ అనేది ఉండాలి కదా, ప్రతి సమస్యకు. ఆ సెటిల్మెంట్లో వాట్ ఈస్ యువర్ ఐడియా ఆఫ్ సెటిల్మెంట్లో మిగతా వాళ్ళతో ఎవరితోనైనా పోల్చి చూస్తే అంబేద్కర్ ఎటువంటి ఐడియా ఆఫ్ సెటిల్మెంట్కు ఫిగర్ అవుట్ అయ్యాడు అనేది ఒకటి. థర్డ్ వచ్చేసి మనము ఒక క్రిటిక్ దృష్టిలో చూడడం ఒకటి. దీని నెక్స్ట్ ఇమీడియట్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ ఇమీడియట్ ఆల్టర్నేట్ సొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావా లేదా. నాకు ఈ ప్రపంచమే వద్దు అంటే నువ్వు ఒక ప్రపంచాన్ని సృష్టించే ఒక ఐడియా ఉన్నప్పుడే నువ్వు ప్రపంచమే వద్దు అని నేను అనగలను. లేదంటే కంప్లీట్గా యువర్ జస్ట్ ఏమంటే డెస్ట్రక్టివ్ వ్యూ కింద మాత్రమే క్లాసిఫై అవుతుంది. సో ఈ 3 క్రైటీరియాలు మనం ఆలోచించుకుందాం. ప్రధానంగా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ఈయన క్యారెక్టర్ ఏంటి, ఈయన రోల్ ఏంటి, అంబేద్కర్ది ఎలా ఉంది అన్నది ఎందుకు చూడాలని కోరుకుంటామంటే, ఒక గాంధీని, ఒక డాంగేని, లేకపోతే చార్ మజుందార్ని ఎవరిని క్లాసిఫై చేసినా వాళ్ళు ఆ బ్రతికినంత కాలం వాళ్ళ ప్రజల కోసం ఏం చేశారు, ఎలా చేశారు, వాళ్ళు మహోన్నతమైన దృక్పథంతో, మహోన్నతమైన కృషితో వాళ్ళు పనిచేశారా లేదా అన్నదే కదా ఒక క్రైటీరియా. సో అంబేద్కర్ ప్రధానంగా ఆయన లైఫ్ అంతా ఒక ఎక్సెప్ట్ ఫర్ 8-9 ఇయర్స్ ఆయన లైఫ్ అంతా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో గడిచిపోయింది.
ఫస్ట్ ఇండిపెండెన్స్ ఏరాలో, ప్రీ ఇండిపెండెన్స్ ఏరాలో ఆయన రోల్ చూడాలంటే మనం మొట్టమొదటిగా వేసుకోవాల్సిన ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగిందా? వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్. ఎంతోమంది భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, జయప్రకాష్ నారాయణ్, గాంధీ, తిలక్, లాలా లజపత్ రాయ్, అని బిసెంట్, సరోజినీ నాయుడు, మహమ్మద్ అలీ జిన్నా, వీళ్ళని ఎవరైనా తీసుకోండి, వీళ్ళందరూ స్వాతంత్ర యోధుల కింద మనం చెప్పుకుంటూ వస్తున్నాము, మనం చదువుకుంటూ వస్తున్నాము. అసలు వీళ్ళందరూ చేసింది స్వాతంత్రోద్యమమా? మనం జరిగింది స్వాతంత్రం. చాలా విచిత్రమైన క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కానీ మనం డిస్కషన్లోకి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆర్థికంగా కొల్లగొట్టడం మొదలుపెట్టాక, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడుండే ట్యాక్స్ని, ఇక్కడుండే జనరేట్ అయిన సంపదను తమ బాగు కోసం ఉపయోగించుకోవడం మొదలుపెట్టాక, వాళ్ళు తమ స్థానాన్ని ఒక స్టెబిలైజ్డ్ అండ్ సస్టైనబుల్ ఫామ్లో కొనసాగించాలని కోరుకున్నారు వాళ్ళు. అందుకోసం ఏం చేశారంటే, ఇక్కడ ఉండే బ్రాహ్మణీయ బూర్జువా శక్తులతో వీళ్ళు నెగోషియేట్ చేయడం మొదలుపెట్టారు. మీకేమి ఇవ్వగలిగితే నేను ఇది నా పరిస్థితి నేను ఇలా కంటిన్యూ చేయగలను, మీరు హాయిగా కూడా బతకగలరు, అంటే మీరు మినిమం ఇన్కన్వీనియన్స్తో బతకగలరు. ఇది మనము ఏదో ఒక మిడిల్ పాయింట్లో మనం చేసుకున్నాం. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి లేదు, మీరు ఇక్కడ నుంచి ఈ దేశం వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఈ దృక్పథమే మనకు ప్రతి యాంగిల్లో కూడా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు 1908, 1917 మాంటేగ్యూమ్ సంస్కరణలు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ బ్రిటిష్తో కలిసి ఇక్కడ ఉండే రిప్రజెంటేటివ్స్, ఇక్కడ వాళ్ళు ఈవెన్ జమీందారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, జమీందార్కు ల్యాండ్ లార్డ్స్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎలక్టోరల్ దాంట్లో. వాళ్ళతో కలిసి ఎలా పని చేయాలా అనేదనే సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సంస్కరణలు కూడా తీసుకొస్తున్నప్పుడు కూడాను దీంట్లో కాంగ్రెసు, ముస్లిం లీగు వీళ్ళందరూ పార్టీ అయ్యారు. వీళ్ళందరూ వెళ్ళడం, కూర్చొని నెగోషియేట్ చేయడం జరుగుతుంది. నీకు ప్రధానంగా స్వాతంత్రం నాకు కావాలంటే నువ్వు కూర్చొని మాట్లాడే పరిస్థితి ఏంటి? నువ్వు వచ్చి మా ఇంట్లో కూర్చున్నావు, మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంతే, తరిమేయాలి అంతే. కానీ నువ్వు కూర్చొని ఈ మింటోమాల సంస్కరణ అయితే, మాంటేగ్యూమ్ కోడ్ సంస్కరణ అయితే, సైమన్ కమిషన్ అయింది, నెహ్రూ రిపోర్ట్ అయింది, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఒక బేరసారాల ప్రక్రియ ద్వారానే, మనం బేరసారాల ప్రక్రియగానే చూస్తాం తప్ప దీంట్లో స్వాతంత్ర ఉద్యమం కోసం చేసినది ఏమీ లేదు. స్వాతంత్ర ఉద్యమం అంటే ఒక తిరుగుబాటు లాగా, ఒక ఓవర్ థ్రోయింగ్ ది సిచ్యువేషన్. వెదర్ యూ కాల్ ఇట్ వైలెన్స్ ఆర్ నాన్ వైలెన్స్ ఇస్ అ డిఫరెంట్, బట్ దెన్ ద యాక్ట్ బై ఇట్ సెల్ఫ్ షుడ్ బి రెబెలియన్. అందుకోసం అంబేద్కర్ అంటాడు, సివిల్ డిసొబీడియన్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ రెబెలియన్ స్ట్రగల్ అంటాడు. ఆయన దాన్ని తీసి పడేస్తాడు సివిల్ డిసొబీడియన్స్ని. సరే, అసలు వీళ్ళ మధ్యలో అప్పుడుండే స్వాతంత్ర యోధులకు బ్రిటిష్ వాళ్ళకు మధ్యలో జరిగిన మంతనాలన్నీ చూస్తే, ఏ మంతనాల్లో ఎక్కడ మాకు పూర్తిగా స్వాతంత్రం కావాలి, మీతో మాకు అవసరం లేదు అని వీళ్ళు మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందంటే ఏది లేదు. మీరు మాంటేగ్యూమ్ కోడ్ చూడండి, సైమన్ కమిషన్ రిపోర్ట్ చూడండి, నెహ్రూ రిపోర్ట్ చూడండి, సివిల్ డిసొబీడియన్స్ అయినా సరే, ఇదంతా మనం చూస్తే సుమారు 1942 క్విట్ ఇండియా మూమెంట్ దగ్గర వచ్చేసరికి ఒక రియలిస్టిక్ స్ట్రగుల్ జరిగింది. ఆ టైంలో అయితే కొన్ని చోట్ల కొన్ని చిన్న ప్రాంతాల్లో, బెంగాల్ ఇంకా కొన్ని చిన్న ప్రాంతాల్లో స్వయంగా వాళ్ళు రాజ్యం కూడా ఏర్పరిచిన సందర్భాలు ఉన్నాయి. 10-15 రోజులు ప్యారల్ గవర్నమెంట్ నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఆ క్విట్ ఇండియా మూమెంట్ ఆ టైంలో నేను మాట్లాడుతున్న సెకండ్ వరల్డ్ వార్ టైంలో. కొంత హింసాత్మకంగా దిగినా సరే వాళ్ళు పవర్ని క్యాప్చర్ చేసుకొని మొత్తం కొన్ని పోలీస్ స్టేషన్లు వెకేట్ చేయించేశారు. అసలు కొన్ని పోలీస్ స్టేషన్లో పోలీసులు లేకుండా ఉండిపోయింది మన భారతదేశం కొన్ని ప్లేసుల్లో. అటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఒక రెబెలియస్గా చేశారు. ఆ బారింగ్ దట్ పర్టికులర్ స్మాల్ పీరియడ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ ఇంకా మనం ఎప్పుడు కూడా రెబెలియస్ స్ట్రగుల్ అనేది జరగలేదు. ఎంతసేపటికి కూడా మీరు మాకేమిస్తారు, మేము మీకేమిస్తాం. 1917 మాంటేగ్యూమ్ కోడ్ సంతకం ద్వారా మనకు సపరేట్ ఎలక్టోరల్స్, మనము ఎన్నుకోబడ్డము, మనం బ్రిటిష్ గవర్నమెంట్తో కలిసి పనిచేయడము, ఇవన్నిటికి ఒక రూపం వస్తూ ఉంది.
అక్కడ నుంచి పికప్ అయింది. అంటే ఆ వచ్చిన ప్రభుత్వం ఏదైతే మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఆ ప్రభుత్వం కూడా అది బ్రిటిష్ పార్లమెంటు రిపోర్ట్ చేస్తూ ఉంటారనేది వాళ్ళ కండిషన్ మీదనే వాళ్ళు చేస్తూ వస్తారు. అంటే అలాగే ప్రధానంగా ఈ ఈ ఈ డిస్కషన్స్ అన్నింటిలోనూ కూడా ప్రధానమైన ఒక అంశం చుట్టూ బాగా జరిగిన చర్చ ఏంటంటే, మనం వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఈ ఎలక్టరల్ కాన్స్టిట్యున్సీస్ మనం ఏమైతే డెవలప్ చేస్తాం ఎలా డెవలప్ చేయాలి అన్న దాని గురించి చాలా ప్రధానంగా ఈ మంతనాలు జరుగుతూ ఉంటాయి. అంతేగాని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు నాకు స్వాతంత్రం ఇస్తారా, చస్తారా అన్న డిస్కషన్స్ లేవు. మీకు ఉదాహరణ చూస్తే 1930లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ జరిగింది. 1931 ఆ టైంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆయన బైకాట్ చేస్తాడు గాంధీ. మళ్ళీ 32లోకి వచ్చేసరికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి కూర్చుంటాడు. బాయ్కాట్ చేసిన మనిషి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ప్రధాన ఉద్దేశం ఏమి, మీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, మీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా ఉండాలి, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాంరా. అప్పుడు బ్రిటిష్లో గవర్నమెంట్ మారిపోయింది, అప్పుడు కోalition గవర్నమెంట్ వచ్చింది. ఆ టైంలో కొంత దృక్పథం కూడా మారింది. అప్పుడు వీళ్ళు వచ్చి మీతో కలిసి మేము చేయాల్సిన అవసరం ఉంది, రండి మనం కలిసి మాట్లాడుకుందాం అనే దృష్టిలో. నిజం చెప్పాలంటే ఒక రకంగా ఆ టైంలో ఫాసిస్ట్ గవర్నమెంట్ కూడా ఉండింది జర్మనీలో. జర్మనీ గవర్నమెంట్ ఫాసిస్ట్ గవర్నమెంట్గా ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకోలేదు బ్రిటిష్ వాళ్ళు. ఆ మాట అంబేద్కర్ కూడా అంటాడు. స్టిల్ దే ఆర్ ప్రొవైడింగ్ ఏ విండో ఫర్ డిస్కషన్ బ్రిటిష్ వాళ్ళు. ఫాసిజంలో అదేం లేదు, అందరికి కూర్చోబెట్టి కాల్ చేయడమే, ఏదైనా మాట మాట్లాడితే తగలబెట్టడమే. అట్లీస్ట్ ఆ విండో ఉండింది. అయితే ఆ విండో కూడా విండో మన భారతీయులు ఎలా వాడుకున్నారంటే, ముఖ్యంగా ఈ గాంధీ అనుచరులు, హిందూ బ్రాహ్మణిక వర్గాలన్నీ మాకు ఎలక్టరల్ కాలేజ్లో మాకు ఇన్ని సీట్లు కావాలి, మీరు ఇన్ని సీట్లు ఇస్తారా, మీ రిప్రజెంటేషన్ ఎంత ఉండాలి, మా రిప్రజెంటేషన్ ఎంత ఉండాలి. ఇదే కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిందే అది, చారిత్రాత్మక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిందే అది. అంతేగాని మీరు ఎంత లోపల మాకు స్వాతంత్రం ఇస్తారు, మీరు ఎంత లోపల వరకు ఉంటారో, ఎంత లోపల వెళ్ళిపోతారు మీరు చెప్పండి, నాకు ఒక మాట చెప్పేసేయండి అనేది డిసైడ్ చేసుకునేదే లేదు. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ సాల్ట్ ట్యాక్స్ అబాలిష్ చేయండి అని చెప్పి కొట్లాడతాడు ఆయన. అంతేగాని నాకు స్వాతంత్రం ఇవన్నీ కొట్లాడు. అంటే మేము సివిల్ డిసోబీడియన్స్ ద్వారా నేను ఇబ్బంది పెట్టి నేను బయట పంపిస్తాము అని. అంటే నువ్వు సాల్ట్ ట్యాక్స్ మాత్రమే తీసేయడం వలనను అదొకటే అప్పుడు సివిల్ డిసోబీడియన్స్కి ప్రధానమైన సెంటర్ రీజన్ అది తీసేయడం వల్ల మేము మీకు ఎంత తిరగబాటు చేయగలమని చెప్పదలుచుకున్నాడా ఏం లేదు. కానీ ప్రధానంగా గీక్స్లు మీరు తీసేయమని మీరు అడగడం కాదు ఇక్కడ. నాకు కావాల్సింది మీరు అసలు ఫస్ట్ మా ఇంట్లో కూర్చొని మమ్మల్ని డిటర్మిన్ చేయడం ఏంటి మీరు అనే క్వశ్చన్ అడగాలి. కానీ మీరు ట్యాక్స్ మాత్రం వేయద్దండి అని అడుగుతారా? ఇది ఆ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. గాంధీ చేసింది ఇది సివిల్ డిసోబీడియన్స్. ఆ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ను అనగదొరికితే అలాగే మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతారా, నేను రాను చూసుకో అంటాడు. ఇదేమిది? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మీరు ఎలా పరిపాలించుకోవాలో మేము డిసైడ్ చేసుకుంటాం రండి అంటే నేను రాను అంటాడు. అప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ముస్లిం లీగ్ వెళ్తారు, అంబేద్కర్ వెళ్తాడు, తర్వాత ఇంకా వేరియస్ పీపుల్ వెళ్తారు అక్కడికి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒక 50 మంది దాకా డెలిగేట్స్ వెళ్తారు. వెళ్ళి మాట్లాడుకొని వస్తారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అంటే వాళ్ళ అంబేద్కర్ కూడా కాదు, చాలామంది ఉన్నారు మరి. సో వీళ్ళు 53 మంది డెలిగేట్స్ వేరియస్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన అలిగి కూర్చున్నాడు గాంధీ. ఆ తర్వాత అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ ఫీల్ అయింది ఏంటంటే, సరే గాంధీ లేకపోతే కొంచెం ముందుకు పోవడం మనకు కష్టం ఉంటుంది, ఇక్కడ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ని ఎలా ఒక స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఫామ్లోకి తీసుకురావాలనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ప్రధానంగా స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఫామ్లోకి తీసుకురావడం తప్ప, స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఫామ్లోకి తీసుకొస్తే వాళ్ళు ఎన్ని రోజులైనా కంటిన్యూ చేయగలరండి. ఒకటే చాట తాడు తెగేదాకా మనం ఇక్కడ చలాయించాలి అనే ఉద్దేశం బ్రిటిష్ లేదు. అందుకోసం వాళ్ళు స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఫామ్లోకి రావడం కోసం కంటిన్యూస్గా నెగోషియేట్ చేసుకుంటూ వచ్చారు. దానికోసం మీకు రిప్రజెంటేషన్ ఇస్తాను, మీరు ఉండండి అనే ఒక లిబరల్ పద్ధతిలో వెళ్ళడం కూడా జరిగింది. అయితే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వచ్చేసారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మళ్ళీ గాంధీ వచ్చి కూర్చున్నాను. ఆయన లేదు నేను సాల్ట్ ట్యాక్స్ చేసేస్తారంటే సాల్ట్ ట్యాక్స్ చేసేస్తారు, అయితే ఓకే మీరు పొలిటికల్ ప్రిజనర్స్ని విడుదల చేస్తాం, ఓకే పద వచ్చి కూర్చుంటాం. ఆయన భారతదేశానికి హెల్ప్ చేయట్లేదు. అక్కడికి వెళ్ళి
వాళ్ళు ఏ మెథడ్లో మిమ్మల్ని పరిపాలించదలుచుకున్నామో అనుకుంటున్నారో ఆ మెథడ్కి ఈయన హెల్ప్ చేస్తున్నాడు వెళ్ళి. అంతేగాని ఈయన వెళ్ళి ప్రధానంగా నేను భారతదేశానికి స్వాతంత్రం కోసం వెళ్తున్నానని కాదు. అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ మొత్తం సిచ్యువేషన్ గమనిస్తే ఎక్కడా కూడా స్వాతంత్రోద్యమం జరిగింది లేదు. ఎక్కడో ఒక చోట స్పొరాటిక్గా, లేకపోతే లిమిటెడ్ ఫామ్లో భగత్ సింగ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇట్లా ఇట్లా ఎక్కడెక్కడో కొద్దిగా చిన్న చిన్న ఫామ్లో జరిగింది తప్ప మచ్ ఆఫ్ ది హిందూస్ ర్యాలీడ్ బిహైండ్ కాంగ్రెస్ అండ్ ముస్లిమ్స్ ర్యాలీడ్ బిహైండ్ జిన్నా. హీఈస్ అనదర్ కరప్ట్ ఫెలో. సో వీళ్ళు డామినెంట్ పొజిషన్లో వీళ్ళు నెగోషియేట్ చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఒక సరైన తిరుగుబాటు స్పిరిట్తో వెళ్ళి స్వాతంత్రోద్యమం చేసిన సందర్భాలు లేవు మనం. సో మనం ఇది అర్థం చేసుకున్నామంటే ఫస్ట్ స్వాతంత్రోద్యమం కాదు ఇది, దీనిని బేరసారాల ఉద్యమం అంటారు. దీన్ని ఒడంబడిక ఒప్పందాల ఉద్యమం మాత్రమే జరిగింది తప్ప స్వాతంత్రోద్యమం జరగలేదు. మనం లెటర్స్ మేక్ ఇట్ వెరీ క్లియర్. 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది, తర్వాత క్రిస్టియన్ కౌన్సిల్ కూడా ఏర్పడింది, తర్వాత ఎన్నో వివిధ రకాల పార్టీలు ఏర్పడినాయి. మనం నిజంగా స్వాతంత్రోద్యమం కోసం కడితే మనకి ఇన్ని పార్టీలు ఎందుకు? ఇన్ని పార్టీలు డిఫరెంట్ డైరెక్షన్ ఎందుకు వెళ్తున్నాయి? ఎందుకు అంటే ఎవరి పార్టీకి వాళ్ళ రిప్రజెంటేషన్ కోరుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ అందరికీ ఒక క్లారిటీ ఉన్నది ఏంటంటే, బ్రిటిష్ ఈరోజు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత మనకు ఖచ్చితంగా ఇండిపెండెన్స్ వస్తుందనేది నమ్మకం అందరికీ. ఈవెన్ గాంధీ ఆ మాట అన్నాడు, ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అని. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తుందా రాదా అని అంచనా వేయడమే చాలా కష్టం. అప్పటి పరిస్థితుల్లో స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రం వస్తుందా రాదా అని ఎస్టిమేట్ చేయడం చాలా ఈజీ. కండిషన్స్ అలా ఉన్నాయి. ఇక్కడన్నా మనకు చాలా డ్రామా నడుస్తుండే, ఏంది ఇది అవుతుందా లేదా కాదా అనే ఒక ఫీలింగ్ వస్తుండే. కానీ అప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడు ఇట్ వాజ్ ఈజియర్. ఈవెన్ బ్రిటిషే ఒప్పందాల మధ్యలో ఇండికేట్ చేస్తూ వచ్చింది. లేదు మీరు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ దాకా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. మన సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడడానికి వీల్లేదు అక్కడ. మధ్యలో సిపిఐ వాళ్ళు వస్తారు, మనం కూడా మాట్లాడకూడదు, మనకు స్వాతంత్రం కావాలని. ఎందుకంటే వాళ్ళు రష్యాతో కలిసి పోరాడుతున్నారంట. అంటే ఒక్కొక్కరికి వాళ్ళ దృక్కోణం చూడండి, ఒక్కొక్కరి దృక్కోణం ఎట్లా ఉందండి. హిందూ మహాసభ, ముస్లిం లీగ్, వీళ్ళందరూ అందరూ బ్రిటిష్ సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు. అంటే ఇది ఏంటిది? ఇంత మెజారిటీ డ్రైవ్ చేసే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బ్రిటిష్ సపోర్ట్ చేసుకున్నారని పోతూ ఉన్నారంటే ఇక్కడ స్వాతంత్రోద్యమం జరగలేదు. ఒప్పందాల ఒడంబడికల ఉద్యమం మాత్రమే జరిగింది. ఈ ఒప్పందాల ఒడంబడికల ఉద్యమం జరుగుతున్నప్పుడు అంబేద్కర్ చేయాల్సిన పని ఏమి? అంబేద్కర్ పని ఏం చేస్తుంది? నేను చేస్తాను స్వాతంత్ర పోరాటం అని చెప్పారు. అలా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నాకెంత వస్తుంది? అప్పటికే ముస్లింలు 1906లో నాకు సెపరేట్ ఎలక్టోరేట్స్ కావాలని చెప్పేసి డిమాండ్ రైజ్ చేసిన మొట్టమొదటి పార్టీ వచ్చేసి ముస్లిం లీగ్. అయితే దాన్ని కాంక్రీట్ షేప్లో బలంగా ముందు తీసుకుపోయింది మాత్రం అంబేద్కర్. అయితే ప్రతి ఒక్కరు కూడా మాకెంత వస్తుంది, షేర్ మాకెంత వస్తుంది అని అన్నప్పుడు ఇన్వేరియబుల్గా అంబేద్కర్ ముందు మిగిలిన ఒక అంశం అంటే మా షేర్ ఎంత వస్తుంది, మా దళితులకు అంటజబుల్స్కు మాకెంత వస్తుంది, నాన్ హిందూస్గా మిగిలిపోయిన మాకెంత వస్తుంది షేర్, మాకు చెప్పండి మీరు షేర్ ఎంత వస్తుంది అనేది బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది. అది ఇనీషియల్గా గాంధీ 1915 ఆ టైంలో కొద్దిగా అంటజబుల్ని అట్రాక్ట్ చేయాలని చూశాడు కానీ బై ద టైం అంబేద్కర్ టుక్ ఓవర్ విత్ లైక్ ఎ జైంట్. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, మనది డివైడ్ అండ్ రూల్ పాలసీ కాబట్టి, బ్రిటిష్ది డివైడ్ అండ్ రూల్ పాలసీ కాబట్టి అంబేద్కర్ని అలా ప్రొజెక్ట్ అవుతూ వెళ్ళిపోవడానికి అది యాక్చువల్ కరెక్ట్ కాదు. అది మనది ఆల్రెడీ డివైడ్ అండ్ రూలే. బ్రిటిష్ వాళ్ళు లేకపోయినప్పుడే మనది డివైడ్ అండ్ రూలే. ఎందుకంటే మెజారిటేరియనిస్ట్ అయితే బ్రాహ్మణికల్ ఫోర్సెస్ అవుతారో వాళ్ళే ఆల్రెడీ డివైడ్ చేస్తున్నారు కంట్రీని. వాళ్ళు అధికారం నడుస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ రకం ఆర్థిక రాజకీయ సాంఘిక అధికారాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక కేవలం రాజకీయ అధికారం మాత్రమే వాళ్ళకు పోయింది. కానీ ఆర్థిక వనరులు, అది కూడా లిమిటెడ్గా ఆర్థిక వనరులు కొల్లగొట్టుకొని వాళ్ళు బతుకోవడానికి తప్ప ఇక్కడుండే
డిస్పారిటీస్ని వాళ్ళు అడ్రస్ చేయడంలో వేలు పెట్టడం కానీ, ఇక్కడుండే సాంఘిక ఈ సోషల్ ఐసోలేషన్ సంబంధించి చేయడం కానీ వాళ్ళు చేయలేదు, వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఒప్పందాల ఒడంబడికల ఉద్యమంలో ఎవరి షేర్ వాళ్ళకి కావాలనేది ప్రధానంగా మిగిలినప్పుడు అంబేద్కర్ ఇన్వేరియబుల్గా నాకు మొట్టమొదటిగా నాకు కావాలి, నా డిప్రెస్ క్లాసెస్, నా దళితులకు అన్టచబుల్స్కు నాకు పలానా సొల్యూషన్ కావాలి. సో అది ఒక న్యాయమైన ఒక డిమాండ్ను అంబేద్కర్ ముందు తీసుకొచ్చారు. మిగతా వాళ్ళు ఎవరు తీసుకురాదు. 1931 తర్వాత పూనా ప్యాక్టు విషయాల గురించి కూడా మాట్లాడదాం. అది నేను తర్వాత ఐడియా ఆఫ్ సెటిల్మెంట్లో మాట్లాడతాను. ఇప్పుడు ఈ పర్టికులర్గా మనం స్వాతంత్ర ఉద్యమాన్ని మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు అందులో దాని డిమాండ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసి ఒక రకమైన ఎస్టిమేషన్ ఇచ్చాం. అసలు దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఈ స్వాతంత్ర ఉద్యమంకి సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయి, 2 యాంగిల్స్ అందులో. స్వాతంత్ర ఉద్యమాన్ని కూడా మనం ఇచ్చాము, దాని డిమాండ్స్ ఏమున్నాయి, దాని డిమాండ్స్ ఏమీ లేవు, అది ఓన్లీ ఒప్పందాలు ఉడంబడిక ఉద్యమం అని మనం చూసాం. తర్వాత దాని ఫీచర్ ఏంటి అంటే స్వాతంత్ర ఉద్యమం అంటే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ సామ్రాజ్యవాదంపై తిరుగుబాటు చేయడమే స్వాతంత్ర ఉద్యమం కావాలి. అదే ప్రధానమైన డిమాండ్ కావాలి. దాని చుట్టే దాని ఫీచర్స్ ఉండాలి. ఇప్పుడు మనం హిస్టరీ చూస్తే చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది. 1857 ఎందుకు జరిగింది? 1860లో జరగవచ్చు కదా, 1858లో జరగవచ్చు కదా, 1850లో జరగవచ్చు కదా. అక్కడ ఏంటంటే అప్పటివరకు లార్డ్ డల్హౌసీ 1856 వరకు లార్డ్ డల్హౌసీ మోడర్నైజ్ చేశాడు హిందూ సొసైటీని. కమ్యూనికేషన్ సిస్టమ్ పెంచాడు, తర్వాత రైల్వే సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశాడు, తర్వాత ఆయన ఈ అడాప్షన్ సిస్టమ్ని వ్యతిరేకించాడు. ఈ హెస్ గాట్ కొన్ని సామ్రాజ్యవాదమైన అజెండాలో ఉన్న, బట్ ప్రధానంగా మోడర్నైజ్ చేసింది సొసైటీ చేసింది డల్హౌసీ. అయితే దాని నుంచి ఆఫ్షూట్ ఎలా ఉందంటే ఇది హిందూ ముస్లిం సెంటిమెంట్లతో ముడిపడి ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకించాలా అన్నదే ప్రధాన కారణం 1857. ఎందుకంటే వేరే కారణం ఉందా? మా తూటాల్లో ఆవు పెట్టారు, ఆవు కొవ్వు పెట్టారు, పంది కొవ్వు పెట్టారు, ఇదంతా ప్రాంప్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎందుకు మంగళ పాండే వీళ్ళందరూ మొదలు పెట్టారు అక్కడి నుంచే కదా. అంటే మా దేశాన్ని మీరు కొలగొడుతున్నారు అనే డిమాండ్తో మొదలైన ఉద్యమం కాదు 1857. మమ్మల్ని మీరు హట్ చేస్తున్నారు అనే ప్రధానమైన దీంతో జరిగిందే. అంటే మీరు బయట నుంచి వచ్చి హట్ చేస్తున్నారు, పోనీ అర్థం అనుకున్నారు, మీరు హట్ చేస్తున్నారు కానీ బయట నుంచి వచ్చి హట్ చేస్తున్నారు కాబట్టి మేము తిరగబడుతున్నాం అనేది ఉద్దేశంతోనే 1857 జరిగింది. ఒకవేళ 1857 స్వాతంత్ర తిరుగుబాటు, స్వాతంత్ర సమయం అదంతా అని మనం అనుకున్నా, సౌత్ ఇండియాలో సిపాయిల తిరుగుబాట్లు ఏం లేదు. మరి 1857 తిరుగుబాటును అణచివేసింది ఎవరు? సౌత్ ఇండియా నుండి వెళ్ళి మిలిటరీ వెళ్ళి అక్కడికి వెళ్ళి అణచివేసింది. మరి అసలు సౌత్ ఇండియాలో ఆ సిపాయిల తిరుగుబాటులో వాళ్ళు తేజ్ బహదూర్ షాను అని ఒక ముస్లిం రాజు చేద్దాము పడగొట్టేసి అని చెప్పి వాళ్ళు అనుకుంటే వెంటనే సిక్ రెజిమెంట్ విత్డ్రా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది వాళ్ళ మైండ్లో. ఏముంటుందంటే ఆ లాస్ట్ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొఘల్స్ చంపేసి ఉంటారు, తలను నరికేసి చంపేసి ఉంటారు. వాళ్ళ భయం ఏంటంటే ముస్లిమ్స్ వచ్చేస్తే మాకు ఇటువంటి ఇంటాలరెన్స్ ఉంటుంది, మేము బతకలేమేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సరే, ఏదైతే మతపరమైన కారణాల దృష్టి వాళ్ళు అక్కడి నుంచి రిజైన్ చేసేస్తారు. మరి ఇది స్వాతంత్ర ఉద్యమమే అయితే స్వాతంత్రం కావాలని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకంగా తిరగబడితే సిక్కులు మాత్రం ఎందుకు వెనక ఎదిగారు? మనకు కావాల్సిన స్వాతంత్రం కదా. అంటే నిజాన్ని చెప్పాలంటే ఈ సిపాయి తిరుగుబాటు దగ్గర నుంచి మొదలుకొని ఏ స్వాతంత్ర ఉద్యమం కూడా యాజ్ లాంగ్ యాజ్ మతము కులము అనేది ఇన్వాల్వ్ కాకపోతే స్వాతంత్ర ఉద్యమం అనేది జరగడానికి ఒక తిరుగుబాటు జరగడానికి ఒక పాయింటే లేకుండా పోయింది ఇండియాకు. ఇది ఫీచర్, ఇది బ్రాహ్మణికల్ ఫీచర్. ఈ ఒడంబడికలు ఒప్పందాల ఉద్యమం అనేది ఒక డిమాండ్ అయితే దానికి ఉండే ఫీచర్ ఏంటో ఒక బ్రాహ్మణికల్ ఫీచర్, ఒక రిలీజియస్ ఫీచర్ దానికి ఉన్నది. అంతవరకు వచ్చేంతవరకు కూడా బ్రిటిష్ వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. బ్రిటిష్ వాళ్ళకు కూడా వీళ్ళని ఎంతసేపైనా దోచుకోవచ్చు, సాధ్యమైనంత వరకు వీళ్ళ మతము కులంతో మాత్రం ఇంటర్ఫియర్ కాకూడదు. అంతేందుకు ఇప్పుడు 1829 1830స్లో అప్పుడు బాసం క్లాత్ మూమెంట్ జరుగుతుంది కదా. బాసం క్లాత్ మూమెంట్ జరుగుతున్నప్పుడు బాసం క్లాత్ అంటే బ్లౌజ్ వేసుకోకూడదు,
వాళ్ళందరూ క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయిపోతారు అక్కడ ఉండే బ్యాక్వర్డ్ క్లాసెస్. తర్వాత మూమెంట్ జరుగుతుంది. అప్పుడు ఆ, బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేయదు. వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేయదు. ఎవరైతే అణగబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము లేదు బ్లౌజ్ వేసుకొని తిరుగుతామని చెప్పి వాళ్ళ మహిళలు అంటే బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేయదు. వాళ్ళ మీద కేసులు పెడితే కేసులు బ్రహ్మాండంగా యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళకి న్యాయం చేయదు బ్రిటిష్. అంతేందుకండి ఇప్పుడు బ్రిటిష్ 1813 వరకు మిషనరీస్ని అలౌడ్ చేయలేదు కంట్రీలో. అఫీషియల్గా బ్రిటిష్ వాళ్ళు 1813 వరకు అఫీషియల్గా అలౌడ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పింది ఏంటంటే వీళ్ళు చాలా సెన్సిటివ్, మతానికి సంబంధించి కులానికి సంబంధించి, ఇది మాత్రం మనం డిస్టర్బ్ చేస్తే మాత్రం మనం స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఫామ్లో మనం ఇక్కడ నుంచి దోపిడీ చేయలేమన్నది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఆర్థికమైన దోపిడీ ఏదైతే జరుగుతుందో, సామ్రాజ్యవాదులు ఎక్కడైతే దోపిడీ చేస్తున్నారో వాళ్లతో ఇక్కడ ఉండే బ్రాహ్మణీయ బూర్జువా వర్గాలు ఎంతవరకు కుమ్మక్కైనారంటే మాకుండే ఈ ప్రధానమైన అజెండా ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకండి, మీరు కంటిన్యూ చేయండి. అయితే ఆ కంటిన్యూ చేసినప్పుడు మేము ఒక ఒప్పందం ఉడంబడికలతో మనం కంటిన్యూ చేసుకుంటాం. సో మనం వాటి డిమాండ్స్ చూసినా, దాని ఫీచర్ చూసినా మన దేశంలో ఇండిపెండెన్స్ మూమెంట్ అనేది ఒక ఫార్స్. దీన్ని కమ్యూనిస్టులు ఏమంటారంటే ఇండిపెండెన్స్ స్ట్రగుల్ బిట్రేడ్ అంటారు. ఇండిపెండెన్స్ స్ట్రగులే జరగలేదు. దాన్ని మన బిట్రేల్ ఎక్కడి నుంచి వస్తుంది కొత్తగా. ఫస్ట్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ హ్యాస్ నాట్ బీన్ కండక్టెడ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఫస్ట్ అది అర్థం చేసుకుంటే దాన్ని బిట్రేడ్ ఇవన్నీ ఫౌల్ క్రైస్ చేయాల్సిన అవసరం లేదు కమ్యూనిస్ట్ లేదు. దీన్ని గ్లోరిఫై చేయాల్సిన అవసరం ఈ ఛాందస్వాదులకు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ చేయాల్సిన రూలు తన డిప్రెస్డ్ క్లాసెస్ తనకు కావాల్సిన షేర్ ఎంత చేయడమే ప్రధానంగా తనకున్న ఉంటే మాట. అప్పుడు వీళ్ళు వచ్చి అంటారన్నమాట, ఎవరు మార్క్సిస్టులు వచ్చి అంటారు అంబేద్కర్ సాయుధ పోరాటం చేయాల్సిందే, దళితుల కోసం సాయుధ పోరాటం చేయాల్సిందే. కరెక్ట్. ఎవరి మీద సాయుధ పోరాటం చేయాల్సిందే? అప్పుడుండే సొసైటీని మనం అనలైజ్ చేస్తే రాజకీయ అధికారం బ్రిటిష్ చేతిలో ఉంది. ఆర్థిక వనరులపై ఇక్కడ ఉండే బ్రాహ్మణీయ బూర్జువా వర్గాలకి ఏదైతే ఉందో వాళ్ళు దాంట్లో నుంచి షేరు వాళ్ళని కొలగొడుతున్నారు బ్రిటిష్. ఇంతవరకు మాత్రమే వాళ్ళ లిమిటెడ్ రోల్. నిజానికి ఇక్కడ ఉండే బ్రాహ్మణీయ సమాజము, ఇక్కడ ఉండే ఆర్థిక వనరులపైన ఉన్న పట్టు ఇదంతా బ్రాహ్మణులదే కదా, ఇక్కడ ఉండే హిందూ సమాజానిదే కదా. ఇప్పుడు అంబేద్కర్ ముందు ఉండే క్వశ్చన్, అంబేద్కర్ సాయుధ పోరాటం చేద్దామని చెప్పి అనుకుందాం. అప్పుడు బ్రిటిష్కి వ్యతిరేకంగా చేయాలా, ఇక్కడ ఉండే కాస్ట్ హిందూస్ చేయాలా? తమాషా ఏమంటే 1931లో నీకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయ్యాక కమ్యూనల్ అవార్డు ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు. నీకు సపరేట్ ఎలక్టోరేట్స్ కావాలా, నువ్వు అడిగింది కరెక్ట్ సమంజసమే అని చెప్పేసి కమ్యూనల్ అవార్డు చేసింది బ్రిటిష్ వాళ్ళు. దాన్ని అపోజ్ చేసింది ఎవరు? గాంధీ. ఈయన వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ మీద సాయుధ పోరాటం చేయడం ఏంది అంటే, చేయాలనుకుంటే వాళ్ళు మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం నీ డిమాండ్స్, నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. మీ వాళ్ళు నేను దుర్మార్గం అనుకో, నేను అయినప్పుడు ఆర్థిక దోపిడీ చేస్తున్నావు అని నేను మీ డిమాండ్స్ యాక్సెప్ట్ చేసినాను అని అంటాడు బ్రిటిష్. దోపిడీ చేయబడుతున్నావు నీ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకా అదెంత ఫస్ట్ నాతో దోపిడీ చేయబడుతున్నావు, ఫస్ట్ వాడిని సెట్ చేయి. ఆబ్వియస్లీ దట్ ఈస్ ది ఆర్గ్యుమెంట్ యూ గెట్. అసలు అందులో పాయింట్ ఏముంది? నువ్వు ఎవరితో పోరాడు? నువ్వు హిందూ రాజ్యాధికారం, హిందూ మెజారిటేరియనిజం, ఐ వుడ్ సే మెజారిటేరియనిజంతో పోరాడాలా, లేకపోతే ఇంపీరియల్ పొలిటికల్ పవర్తో పోరాడాలా? ఎవరి మీద నువ్వు చేయాలి? అది ఒక సంక్లిష్టమైన సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో అంబేద్కర్ సాయుధ పోరాటం చేయడానికి కావాల్సిన శత్రువు ఎవరు? ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కదా శత్రువు. ఆ శత్రువుని ఐడెంటిఫై చేయకుండా, ఇప్పుడు ఉదాహరణకు అంబేద్కర్ ఫైట్ చేయాలి అనుకున్నాం. ఫైట్ చేస్తే ఇక్కడ బ్రాహ్మణీయ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటప్పుడు, సాయుధ పోరాటం వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి చంపేస్తారు. ఎందుకంటే హింస అనేది వాళ్ళు రాసుకున్న కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి వాళ్ళని చంపేస్తారు. అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ బ్రిటిష్. నువ్వు బ్రిటిష్కి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదం చేస్తుంటే నువ్వు ద్రోహం చేసుకుంటావు, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడు వదిలేసావు. ఒక రకమైన పోరాటంలో నువ్వు శత్రువు నుంచి నువ్వు ఫస్ట్ రాంగ్ ఎస్టిమేషను,
ఇంకో ఇంకొక పోరాటం నిన్ను నీవు మోసం చేసుకుంటున్నట్లు అవుతుంది. సో అసలు అంబేద్కర్ సాయుధ పోరాటం చెయ్యాలి అన్న కాన్సెప్టే ఇర్రెలవెంట్ కాన్సెప్ట్. దట్ ఈస్ అన్ ఇర్రెలవెంట్ కాన్సెప్ట్. నెంబర్ 2, ఎన్నో తరాలు కృషి చేస్తే పుట్టినోడు ఒకటేవాడు అంబేద్కర్. ఆ అంబేద్కర్ రోజు చనిపోయింది. ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఒక ప్రాతిపదిక కూడా ఉండేది కాదు. ఈరోజు రిజర్వేషన్, సెపరేట్ ఎలక్టోరేట్స్ ఇవన్నీ మనం మాట్లాడుకునే ఛాన్స్ లేదు. ఈరోజు దళిత దృక్పథం, ఒక శ్రామిక దృక్పథం, ఒక డిప్రెషన్ క్లాసెస్ దృక్పథం అనేది లేదు. చాలామంది అంటారు అంబేద్కర్ రాకపోతే ఇంకొకరు రారు. అంబేద్కర్ చనిపోయిన తర్వాత కూడా చూసామని 1960s నుండి ఇప్పటివరకు చూస్తున్నాం. అంబేద్కర్ను పోలిన వాళ్ళు దాంట్లో 10% కూడా ఉన్న పర్సన్ మనం చూడలేదు. అది ఒక అదృష్టపరంగా వచ్చాడు ఆయన. ఆయన బతికి మనకు ఒక తాత్విక పునాదిని ఇవ్వడం ముఖ్యం, కానీ మరణించిన శిశువుకు, మృత శిశువుకు జన్మనిచ్చి చనిపోయే తల్లి లాంటి ఉద్యమాలు ఆయన చేయడం వల్ల అర్థం లేదు. అందుకోసం అంబేద్కర్ చూంటాడు, యూ డెడికేట్ యువర్ లైఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద పీపుల్, బట్ యు ఆర్ డెడికేటింగ్ యువర్ డెత్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద పీపుల్. అది రాంగ్. యూ షుడ్ డెడికేట్ యువర్ లైఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద పీపుల్. పిడివాదం ఏంటంటే యూ డెడికేట్ యువర్ డెత్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద పీపుల్ అంట. ఇక్కడ వస్తుంది. అంటే నేను సాయుధ పోరాటం చేసి ఏదైనా సాధించదలుచుకున్న వాళ్ళ గురించి నేను తక్కువగా మాట్లాడదలుచుకోవచ్చు, వాళ్ళ దేశం త్యాగాల గురించి తక్కువగా మాట్లాడతాను. కానీ వాళ్ళలో ఉన్న ఒక డాగ్మా ఏదైతే ఉందో, చేసిన వాడే సాయుధ పోరాటం చేస్తేనే వాడు అద్భుతమైన వ్యక్తి అనేది ఒక డాగ్మా ఏదైతే ఉందో అది రాంగ్. అది ఇర్రెలవెంట్. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లింగ్ తీసుకొని వచ్చి అసలు అతలాకుతలం చేస్తుంటే, ఇక్కడ హిందూ సమాజాన్ని అతలాకుతలం చేస్తుంటే, చార్ మజుందారు సిపిఐలో లీలా మజుందార్ని పెళ్లి చేసుకొని అక్కడ ఆయన పార్లమెంటరీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు ఆ టైంలో. తర్వాత రియలైజ్ అయ్యి నేను ఎందుకు సాయుధ పోరాటం చేస్తానని అప్పటికి కూడా ఈ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్. అప్పటికి కూడా వచ్చేసి మావోనే మా చైర్మన్ మాట్లాడు అని చెప్పి మొదలుపెడతాను. సిల్లీ స్లోగన్స్తో వచ్చిన వాళ్ళని తర్వాత మనం ఏదో కారణాలు చెప్పేసి వాళ్ళని ఈరోజు పూజించడం మొదలు పెడుతున్నాము, ఆరాధించడం మొదలు పెడుతున్నాము. వాళ్ళతో కంపేర్ చేస్తే అంబేద్కర్ ఈజ్ ఫార్ హయ్యర్, ఫార్ హయ్యర్. అది కదా నాకు అర్థం కాదు. విరసం వాళ్ళు పొద్దున్న లేస్తే గురజాడ చలం వీళ్ళు బుర్జువారు కదా, బుర్జువారు కదా. వీళ్ళ గురించి ఎన్ని మీటింగ్లు పెట్టారు? వందల కొద్ది మీటింగ్లు పెట్టుంటారు. వీళ్ళు అంబేద్కర్ గురించి ఎన్ని మీటింగ్లు పెడతారు? అంబేద్కర్ దగ్గరకు వచ్చేస్తే అంబేద్కర్ లేదు. ఒక విరసం వాళ్ళు రాస్తారు, గిరీష్ కర్నాడు ధిక్కార ప్రతీక అంట. ధిక్కార ప్రతీక అయితే అంబేద్కర్ ఏమి? అంబేద్కర్ లిబరల్ బూర్జువా. ఏమంటారు మీరు? అంబేద్కర్ లిబరల్ బూర్జువా అంటారు. బూర్జువా అనేది పెద్ద బూత్ పదం. ఆయన మాత్రం ధిక్కార ప్రతీక. ఆయన ఎందుకు అనుకోరు మీరు? ఆఫ్టర్ ఆల్ కోట్లు గడించిన ఒక యాక్టర్ ఆయన. ఆయనకు ఒక హాబీగా, ఆయనకు ఒక ప్యాషన్గా, ఆయనకు ఒక హాబీగా చేశాడు అర్బన్ నక్సల్ అని చెప్పేసి. దాన్ని నువ్వు ఈరోజు గ్లోరిఫై చేసేసి మాట్లాడుతున్నావు. వేరే అంబేద్కర్ ఉద్యోగం చేస్తే నీ బెంచ్ మార్కే మారిపోతుంది, నీ ప్రమాణం మారిపోతుంది, నీ స్కేల్ మారిపోతుంది. ఇది ఒక యాంగిల్ చూసాం. తర్వాత రెండో యాంగిల్ మనం చూస్తుంది ఐడియా ఆఫ్ సెటిల్మెంట్. వాట్ ఈస్ యువర్ ఐడియా ఆఫ్ సెటిల్మెంట్? ఇదే చెప్తాం. సాయుధ పోరాటం చేసి అందరినీ పడగొట్టేసి అదో గందరగోళం చేసేసి చేయడం ఒకట. వాట్ ఈజ్ యువర్ ఐడియా ఆఫ్ సెటిల్మెంట్? నీకు ఏం సాధించగలవు నువ్వు ఆలోచించుకుని చేయించడం ఒకట. రనడే గాంధీ చిన్న బుక్లో అంబేద్కర్ చాలా క్లారిటీతో చెప్తాడు, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఐడియల్ సెటిల్మెంట్, ఐఎమ్ హియర్ ఫర్ ఎ ప్రాక్టికల్ సెటిల్మెంట్. ఆయన క్లారిటీ ఉంది. మీరేం దాని గురించి పెద్ద వరి కావాల్సిన చాలా ప్రాక్టికల్గా చాలా క్లారిటీతో చేసినాడు ప్రతి పని కూడా. ఐడియల్ సెటిల్మెంట్ ఉందండి. ఐడియల్ సెటిల్మెంట్ ఏంటంటే, ఐడియల్ సెటిల్మెంట్ అంటే మనుషులంతా ఒక్కటైనా నాకు ఈరోజు ఇప్పటికెప్పుడు కావాలంటే అదే ఐడియల్ సెటిల్మెంట్. ఐడియల్స్ అడగడం చాలా సులభం. వాట్ ఈజ్ యువర్ టార్గెట్? యువర్ టార్గెట్ కెనాట్ బి యువర్ ఐడియల్స్. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఐడియల్స్ ఆర్ మెంట్ ఫర్ గైడెన్స్. మనుషులందరూ సమానం అన్నది ఒక ఐడియల్.
కార్ల్ మార్క్స్ చెప్పింది మనుషులందరూ సమానం అనేది ఇన్ ఎ సెన్స్. అదొక ఐడియల్. క్లాస్లెస్ సొసైటీని సృష్టించడం ఒక ఐడియల్. దానికోసం మనం పోరాడుతూనే ఉండాలి. మనం ఊడిపోతామా గెలుస్తామా అనేది వేరే విషయం. ఐడియల్ కోసం నిరంతరంగా స్ట్రగుల్ జరుగుతూనే ఉంటుంది. కానీ నాకు ఇప్పటికిప్పుడు కావాలా క్లాస్లెస్ సొసైటీ అంటే ఇప్పుడు అదే ప్యారిస్ కమ్యూన్ ఉందో 40 రోజులు ఉంది ప్యారిస్ కమ్యూన్, ఆ క్లాస్లెస్ సొసైటీ అంట. 40 రోజుల తర్వాత 41 రోజు ఏమైంది అంటే దాని అర్థం ఏంది? అది అన్సస్టైనబుల్ అని. అన్సస్టైనబుల్ గవర్నమెంట్ కోసం నువ్వు నేను కష్టపడద్దు. 40 రోజులు 50 రోజులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అది కాదు. మనం నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ టెంపరీ పీరియడ్లో ఏదైతే సస్టైనబుల్ అని అనుకుంటామో దాని తర్వాత వాళ్ళు పడే బాధలు నానా వర్ణనాతీతం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. డోంట్ గో ఓవర్బోర్డ్. సో మనకు కావాల్సింది ఏంటంటే ఐడియల్ సెటిల్మెంట్. ఇక్కడ నేను చిన్న క్యాబినెట్ ఒకటి చెప్పదలుచుకున్నాను. వాట్ ఈజ్ ఐడియల్ సెటిల్మెంట్, వాట్ ఈజ్ ప్రాక్టికల్ సెటిల్మెంట్ అనేది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా డిఫైన్ చేయొచ్చు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా చెప్తాను. బీఎస్పీ అంటే నేను బీజేపీని ఈరోజు సపోర్ట్ చేస్తానంటుంది, అది నా ప్రాక్టికల్ సెటిల్మెంట్ ఉంటుంది. సో ఇట్లాగా ఎవరైనా ప్రతి దళిత సంఘాలు వాళ్ళకు సంబంధించిన ప్రాక్టికల్ ఇవన్నీ మేజర్గా నా ఉద్దేశంలో డైల్యూట్ అయిపోయిన సంస్థలే. ఇవి కూడా మోరార్లెస్ ఒప్పందాలు ఒడంబడికల ఉద్యమాల్లో జరిగే ఉద్యమాలు లాగానే ఉన్నాయి అన్ఫార్చునేట్గా. అయితే ప్రాక్టికల్ సెటిల్మెంట్ అనేది ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. ఇది క్యావియట్. ఇది మనం ఇది ప్రాక్టికల్ అని మనం చెప్పలేం. కానీ అంబేద్కర్ దానికి ఇచ్చిన గీటరా ఏంటంటే నువ్వు సిన్సియర్గా, నువ్వు ఏమాత్రం రాజీ పడకుండా ఒక మహోన్నతమైన ఉద్దేశంతో నువ్వు పోరాడుతున్నావా లేదన్నది మాత్రం గీటరే. నువ్వు తాత్కాలిక ప్రయోజనాల దృష్ట్యా నువ్వు ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నావా, నువ్వు ఒక దీర్ఘకాలిక ప్రయోజనాన్ని నువ్వు అణగదొక్కుతున్నావా అన్నది మాత్రం ఇక్కడ క్రైటీరియా. సో ఇది చేస్తున్నంతకాలం నువ్వు ప్రాక్టికల్ సెటిల్మెంట్గా నువ్వు సిన్సియర్గా ఏదైతే డిఫైన్ చేసుకుంటావో ఆ ప్రాక్టికల్ కండిషన్స్ బట్టి డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. సో ఆయన ఐడియల్ సెటిల్మెంట్ ఈజ్ నాట్ ఫర్ ఐడియల్ సెటిల్మెంట్ అన్నప్పుడు నువ్వు మాట్లాడడం వేస్ట్. ఆయన చనిపోలే, ఆయన త్యాగం చేయలే, అంటే త్యాగం చేయాలంటే ఆయన ప్రాణం నెత్తురు కోల్పోలే, నెత్తురు ఇవ్వలే, ఇట్లాంటివన్నీ మాట్లాడుకొని ఆయన్ని ఒక డైల్యూటెడ్ ఫిగర్ లాగా చూడడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ముఖ్యంగా మన డాగ్మాటిక్ మార్క్సిస్టులకు మనం చాలా క్లియర్గా చెప్పాలి. అసలు ఐడియల్ సెటిల్మెంట్ అనేది, ఐడియా ఆఫ్ సెటిల్మెంట్ అనేది ఏ దృష్టితో చూస్తాం, ఎలా చూస్తాం, దానిలో ఆ పర్స్పెక్టివ్లో అంబేద్కర్ ఎలా పనిచేశాడు అనేది చూసాం. దాని తర్వాత ఇప్పుడు అంబేద్కర్ కంట్రిబ్యూషను చాలా మహోన్నతంగా ఈజ్ నాట్ వర్క్డ్ యాజ్ అ క్రిటిక్ బట్ ఈజ్ ఆల్సో వర్క్డ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. అది చాలా అద్భుతం. ఇంతవరకు ఎవరు చేయలేదు, మన ఇండియాలో ఎవరు చేయలేని పరిస్థితి. ఇప్పుడు క్లాస్లే లేని సొసైటీని మనం సృష్టించామనేది ఒక ఐడియల్ కండిషన్ ఇస్తాడు. నువ్వు ఏ సిస్టమ్స్ పెట్టడం వల్ల, ఏ మెజర్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నాట్ బై ఫోర్స్. యూ షుడ్ నాట్ ఫోర్స్ ద పీపుల్, నాట్ బై ఫోర్స్. నువ్వు ఎటువంటి వ్యవస్థను నిర్మించడం వల్ల, ఎటువంటి సిస్టమ్స్ను పెట్టడం వల్ల, ఎటువంటి నిర్మాణాలను పెట్టడం వల్ల నువ్వు క్లాస్లెస్ సొసైటీని సృష్టిస్తావు అన్నది నీకు ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా క్లాస్లెస్ సొసైటీ యూ ఓన్లీ రిమైన్ యాజ్ ఎ క్రిటిక్. ఈ క్లాస్ ఉన్న సొసైటీని నువ్వు విమర్శించడం అనేది యూ ఓన్లీ రిమైన్ యాజ్ ఎ క్రిటిక్. బట్ క్లాస్లెస్ సొసైటీని సృష్టించడం నీ దగ్గర ఆ సొల్యూషన్స్, ఫార్ములాస్ క్లియర్గా ఉండాలి. అది కూడా డెమోక్రటిక్గా ఉండాలి, ఇండివిజువల్ రైట్ని వైలేట్ చేయకుండా ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫోర్స్ని అప్లై చేసుకునే పద్ధతి కాదు. అంబేద్కర్ తను ఎంతో మదనపడి తను ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్తో వస్తున్నాడు. అంటే ఆయన గొప్పతనం ఏంటంటే ఇది కాదు అని చెప్పడం ఒకటే కాదు, సాంస్కృతికమైన మార్పు తీసుకురావడం ఒక యాంగిల్లో అయితే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా ఆయన కొట్లాడాడు. ఆయన హీ వాజ్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టు ప్రిఫరైజ్ ద అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. ఆయన మంత్రిగా ఉన్నా, ఆయన రాజ్యాంగం రాసినా, ఆయనకు వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నా, ప్రతి ఒక్క చోట ఆయన ప్రిఫరైజ్ చేశారు, తూట్లు పొడిచారు, సిస్టమ్లో తూట్లు పొడిచాడు తప్ప సిస్టంలో ఎప్పుడు భాగం కాలేదు ఆయన. సిస్టంలో తూట్లు పొడిచాడు ఆయన. అదే సిస్టమ్ను మేనేజ్ చేశాడు ఆయన. ఒక్కడే ఒక్కడు. అదే ఆయన గొప్పతనం. ఇప్పుడు ఇక్కడ ఈ క్రమంలో చూస్తే ఆయన ఏం చేస్తాడంటే, నీవు సిస్టంలో ఫోర్స్ చేయకుండా నువ్వు ఎటువంటి డిమాండ్స్ని నువ్వు ఎలా ముందు తీసుకొస్తావంటే, నువ్వు ఒక డిమాండ్ పెట్టాలి. ఆ డిమాండ్ నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఎక్స్పోజ్ అవుతావు, ఒప్పుకుంటే నీ తల చుట్టుకుంటుంది.
ఒప్పుకోకపోతే నువ్వు ఎక్స్పోజ్ అవుతావు, ఒప్పుకుంటే నీ తల చుట్టుకుంటుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ థింకింగ్. ఒక చేంజ్ తీసుకురావడానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ థింకింగ్ ఇది. అందుకోసం ఆయన చాలా తెలివిగా ఏం చేసినంటే సెపరేట్ ఎలక్టరేట్స్ గురించి చాలా బలంగా ముందుకు తీసుకొచ్చాడు ఆయన. అంతవరకు ఎవరు తీసుకురాని పద్ధతి. సెపరేట్ ఎలక్టరేట్స్ని తీసుకొని వచ్చి మాకు సెపరేట్ ఎలక్టర్స్ ఇవ్వండి, మేము ఎక్కడెక్కడైతే మెజారిటీగా ఉన్నామో అక్కడ మేము మాత్రమే ఓట్లు వేసుకుంటాం. అగ్రకులాలు, కాస్ట్ హిందూస్ ఎవరు ఓటేయరు. సపోజ్ ఒక ఏ అనే కాన్స్టిట్యున్సీలో 20% మంది ఉన్నారనుకోండి, మెజారిటీ వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే లార్జ్ నెంబర్లో ఉన్నారనుకోండి, ఆ కాన్స్టిట్యూషన్ నువ్వు ఎస్సీ కాన్స్టిట్యూషన్, ఎస్టీ కాన్స్టిట్యూషన్ కింద నువ్వు ఐడెంటిఫై చేశాక అక్కడుండే వాళ్ళు, అక్కడుండే ఎస్సీ ఎస్టీస్ మాత్రమే, అంటే అక్కడుండే డిప్రెస్డ్ క్లాసెస్ మాత్రమే అక్కడ ఆయన అప్పుడు అక్కడ మాత్రమే వాళ్ళు ఓటేస్తారు, మిగతా వాళ్ళు వరకు. అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మిగతా వాళ్ళ గురించి ఆలోచించవు, ఓన్లీ నీ కమ్యూనిటీ, నీ పీపుల్ గురించి మాత్రమే ఆలోచిస్తావు. వాళ్ళు ఎలా బాగుపడాలని మాత్రం ఆలోచిస్తావు. ఇంతమంది ఎలా బాగుపడాలని ఆలోచిస్తే బాగుపడకుండా ఎక్కడ పోతారండి నాకు అర్థం కాదు. నువ్వు సెపరేట్ ఎలక్టోరల్స్లో మనం ఉండే మెజారిటీ సీట్లలో మన వాళ్ళు మాత్రం వస్తే, మన ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఓటేసే వాళ్ళు వస్తే మనం బాగుపడక ఇంకెవరు బాగుపడతారు? ఇది ఒక థింకింగ్. అయితే గాంధీ వచ్చేసి నో హిందూస్కి ఇస్తున్నాం కదా, వీళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ హిందూస్, కాబట్టి వీళ్ళు ఒప్పుకోని చెప్పి ఆయన యాజ్ యూజువల్గా నిరాహార దీక్ష చేస్తాడు. నిరాహార దీక్ష చేసి ప్రత్యేకమైన ఎలక్టరేట్స్ వద్దు అంటాడు. మా కాస్ట్ హిందూస్లో భాగం కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన ఎలక్టరేట్స్ వద్దు, కావాలంటే వాళ్ళకి రిజర్వ్ సీట్స్ ఇస్తామంటాడు. ఇక్కడ అంబేద్కర్ ఇది కాంప్రమైజ్ అన్నది, ఇది ప్రాక్టికల్ సెటిల్మెంట్. ఆ రోజుకు గాంధీ చనిపోతే దళితుల మీద విచ్చలవిడిగా దాడులు జరిగే ఛాన్సెస్ ఒకటి ఉంది. అయినా కూడా దానికి భయపడే వ్యక్తి కాదైనా. అయితే ఒక ఐడియల్ తను ఒక ప్రపోజ్ చేశాడు. ఆ ప్రపోజల్లో గాంధీ తను అంగీకరించలేదన్నది గాంధీని ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగింది ఆ విషయంలో. అయితే ఇప్పుడు ఆయన ముందు ఉన్నది ఏంటంటే, సరే మనం 100 అడిగాం, ఇప్పుడు ఎక్కడ దాకా రావాలి? మనం ఒక క్రిటిక్గా ఇది కాదు అనడం ఈజీ, ఇది కాదు, ఇది కుదరదు అనడం ఈజీ. నా నేను ఒక ప్రపోజల్ పెడతాను, సో దట్ ఇట్ విల్ డెస్ట్రాయ్ యూ, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ అని ఒక అడ్మినిస్ట్రేటివ్ థింకింగ్ కూడా చాలా అవసరం. అది ప్రతి రెవల్యూషనరీకి కూడా అవసరం. ఎవరైతే రెవల్యూషనరీ చెప్పుకుంటున్నారో, ఈరోజు మేము ఈ సమాజాన్ని కూలదొస్తామంటే నువ్వు ఎటువంటి సమాజాన్ని ఏర్పరుస్తున్నావు దానికి నీకు బ్లూ ప్రింట్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. నీకు బ్లూ ప్రింట్ లేకుండా ఊరికి కూలదయం ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడం, ఆ ప్రాసెస్లో అందరూ విపరీతంగా మనోవేదనకు, శారీరక వేదనకు, అన్ని వేదనలకు గురి కావడం, ఇటువంటి సొసైటీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. దాన్ని ఇప్పుడు మనం గ్లోరిఫై చేసి 4 రోజులు మేము సృష్టించాము, 10 సంవత్సరాలు సృష్టించాము కాదు. స్టేబుల్ అండ్ సస్టైనబుల్ గవర్నమెంట్ నువ్వు సృష్టించగలగాలి. స్టేబుల్ అండ్ సస్టైనబుల్ గవర్నమెంట్ సృష్టించాలంటే నీకు ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్డ్ మైండ్ ఉండాలి. అది అంబేద్కర్కి ఉంది, మీకు లేదు. అంబేద్కర్ తర్వాత ఏం ప్రపోజ్ చేస్తాడు, కమ్యూనిటీ వాళ్ళు రాజీ పడినప్పుడు 4 వస్తారు. మేము ఏదైతే రిజర్వ్ సీట్ అంటామో ఆ రిజర్వ్ సీట్లో నుంచి ప్రైమరీ ఎలక్షన్లో అక్కడ ఉండే ఎస్సీస్ అందరు కలిపి 4 ఎన్నుకుంటారు. ఆ నలుగురులో ఎవరు కావాలని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా ఓటేసి కానిస్తారు. 4 అంటాడు. 4 అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి 100% ఎవరైతే 100% అగ్రకులాల మీద డిపెండ్ అంటారో వాళ్ళు ఎవరు రారు. ఓన్లీ ఎక్స్ట్రీమ్ ఇంట్రెస్ట్ చూసుకున్న వాళ్ళు మాత్రం ఎలిమినేట్ చేయడం. ఇది ఎలిమినేషన్ మెథడ్ అంటారు. దీన్ని ఎలిమినేషన్ మెథడ్లో 4 మాత్రమే అనుకుంటారు. ఆ 4లో మీకు ఎవరు కావాలో మీరు చూజ్ చేసుకోండి అని చెప్పి అంటారు అనమాట. ఆ 4లో ఈ అగ్రకులాలు వచ్చి చూజ్ చేసుకోవాలి ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో. ఆ 4 అయితే మొట్టమొదటిలో వీళ్ళు ఎన్నుకోవాలి. అక్కడ ఉండే డిప్రెస్ క్లాసెస్ వాళ్ళు ఎన్నుకోవాలి, అంటే అంతా కలిసి ఎన్నుకోవాలి వాళ్ళు. అంటే ఫస్ట్ వాళ్ళ సే అన్న తర్వాతనే సెకండ్ సే వీళ్ళకి వస్తుంది. ఇది తర్వాత గ్రాడ్యువల్గా ఆ రిజర్వేషన్ కాన్సెప్ట్ కూడా డైల్యూట్ చేసిన దాంట్లో ప్రధానంగా నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ రోల్ ప్లే చేస్తారు. దాన్ని కాన్స్టిట్యూషన్లో డైల్యూట్ చేస్తారు, దాన్ని ప్యూర్ రిజర్వేషన్ కింద పెట్టేస్తారు. ఇందులో ప్రైమరీ ఎలక్షన్స్, సెకండరీ ఎలక్షన్స్ అని లేకుండా చేసేస్తారు. సో అదంతా తర్వాత వేరే విషయం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక క్రియేటివ్ ఐడియాతో, ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో, ఒక ప్రాక్టికల్ ఐడియాతో వచ్చి అంబేద్కర్ తన అనుకున్న దృక్పథాన్ని, తన ఆశయాన్ని ఎలా ముందు తీసుకుపోతున్నాడు అన్నది చాలా
బాగా అబ్జర్వ్ చేసుకొని మనం ఆకలింపు చేసుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ. అంటే వీళ్ళందరూ ఏమీ చేయడానికి చేత కాకుండా ఊరికి ఆదర్శాలు వలించకండి. వాడిని చంపే వీని చంపే అది చేసి తిరుగుబాటు చేసి తర్వాత ఏమీ మిగలకుండా నువ్వు ఏం చేయొద్దు. అటువంటి తిరుగుబాటు శుద్ధ దండగా పోయి ఢిల్లీ అసెంబ్లీలో బాంబు వేయడం అయింది భగత్ సింగ్. నువ్వు వెంటనే అరెస్ట్ అయిపోతావు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? కోర్స్ వాళ్ళ హిస్టరీ చూస్తే భగత్ సింగ్ రెసిస్ట్ చేస్తాడు. తర్వాత వాళ్ళ పార్టీ ఉండి నువ్వు దేనికో టెంప్ట్ అవుతున్నావు, దీనికి టెంప్ట్ అవుతున్నాను అని చెప్పి ఆయన రాంగ్గా గైడ్ చేస్తారు కదా. మీ తల్లో నాకెందుకు రాబోయి, నేను పోయి బాంబు వేసి వస్తాను, మీకు ఇదే కావాలి రాస్తా పోయి బాంబు వేసి వస్తాడు ఆయన. నువ్వు బాంబు వేసి వస్తే అప్పటికప్పుడు పట్టుకుంటారు. అప్పటికప్పుడు పట్టుకుంటే నేను చంపేస్తారు. అది నీకు తెలుసు. చంపేసిన తర్వాత ఏం చావడానికి కోసం పోతావు నువ్వు? బతికి ఉద్యమం చేయడానికి కోసం పోతావా? ఇటువంటి నువ్వు అంటే స్వాతంత్రోద్యమం అనేది ఓవర్ రేటెడ్ మూమెంట్. అందులో మన హీరోస్ని ఎవరైతే చూస్తారో ఓవర్ రేటెడ్ హీరోస్. సరైన హీరో ఎవరైతే ఉన్నారంటే సరైన హీరో ఒక అంబేద్కర్ మాత్రమే ఉన్నాడు ఈ దేశానికి. మీరు ఎవరిని ఎన్నిసార్లు ఎన్ని కోణాల్లో ఎంత గొలిచినా కూడా మీరు ఆలోచించాల్సింది ఒక ప్రాక్టికల్ సెటిల్మెంట్ ఇవ్వగలిగి రాజీ లేకుండా పోరాటం చేయగలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారు? ఈ ప్రాక్టికల్ సెటిల్మెంట్, నువ్వు ఐడియల్ సెటిల్మెంట్ అని నువ్వైతే కోరుకుంటావో ఐడియల్ సెటిల్మెంట్ కోసం ప్రాణం ఇచ్చేసి ఏమీ అచీవ్ చేయడం అంటే కూడా నువ్వు యు ఆర్ ఫోర్సింగ్ మీ టు డూ దాట్. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ డైవర్టెడ్ విత్ ఆల్ యువర్ టాక్టిక్స్, బ్రాహ్మణికల్ మార్క్సిస్ట్ టాక్టిక్స్.